హలో ఎవ్రీవన్, ముక్కనుమ రోజు ఈవినింగ్ మేము భీమవరం మా ఊళ్ళమ్మ తీర్థానికి వెళ్ళామండి. చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా ఇలా ఈవినింగ్ టైంలో వెళ్ళలేదండి. ఎప్పుడు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్ళడమే. చాలామంది లైటింగ్ చూడడం కోసమే ఇక్కడికి వస్తారనమాట. ఈ లైటింగ్ వచ్చి 4 వీధులకు ఉంటుందండి. ఒక్కొక్క వీధిలోనే ఒక్కొక్క కాన్సెప్ట్తో పెడతారండి. ఇది నెల రోజులు జరుగుతుందండి. ఇలా రోజు కూడా గుడి ముందు ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ లైటింగేనండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రామాయణంలో ఒక ఘట్టాన్ని పెట్టారండి. అండ్ ఇదేదో జానపద కథ అనుకుంటండి. అలాగే బొమ్మలన్నీ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు ఎంత రష్గా ఉందో. ఈ రష్లో మనం దర్శనం ఇప్పుడప్పుడే అవ్వదు. పిల్లలతోటి చాలా ఇబ్బంది పడాలని చెప్పి మేము దర్శనం చేసుకోకుండానే వెనక్కి వచ్చామండి. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చేతిలో డిజైన్ వేయించుకునేవాళ్ళమండి. పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడంతో ఓన్లీ 2 స్ట్రీట్స్ మాత్రమే తిరిగామండి. బట్ లైటింగ్ అయితే ఎక్సలెంట్ అండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుగుతున్నట్లు ఉన్న కాన్సెప్ట్ అండి. పిల్లలిద్దరికి 2 బొమ్మలు తీసుకుని మేము ఇంటికి రిటర్న్